కుంభరాశి వారికి ఏప్రిల్ 21 మంగళవారం అనగా రేపటి రోజున దినఫలితాల ప్రకారం మీ జీవితంలో జరిగేటువంటి పూర్తి అంశాల గురించి, అలాగే రేపటి రోజు మీకు ఒక సాధారణమైనటువంటి రోజు కాదండి. గ్రహస్థితుల ప్రకారం మీ చుట్టూ జరిగే కొన్ని పరిణామాలు మీ జీవిత దిశనే మార్చేలా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆ ఎస్ మరియు ఆర్ అనే అక్షరాలు పేర్లు మొదలయ్యే వ్యక్తులతో అత్యంత జాగ్రత్త అవసరమని సూచనలు కూడా కనిపిస్తున్నాయి అన్నమాట. ఈ ఇద్దరు అక్షరాలు కలిగినటువంటి వ్యక్తులకు సంబంధించిన వ్యక్తులు అందరూ చెడ్డవారని కాదండి. కానీ మీ జీవితంలో ఇప్పటికే సందేహాలు, ఒత్తిడులు, మానసిక కలతలు పెంచుకున్నటువంటి వారిలో ఈ అక్షరాల ప్రభావం బలంగా కనిపిస్తుంది. మీ ముందర మంచిగా మాట్లాడి మీ వెనక గోతులు త్రవ్వి మిమ్మల్ని వెనక నుంచి పడగొట్టి అంటే ప్రణాళికలను చెడగొట్టే ప్రయత్నం చేసే వ్యక్తి ఉండొచ్చు. మీరు నమ్మిన మాటను ఆయుధంగా మార్చి మీ మీదే ఉపయోగించుకునే వ్యక్తి ఉండొచ్చు. ముఖ్యంగా రేపటి రోజు ఒక చిన్న మాట, ఒక చిన్న ఫోన్ కాల్, ఒక చిన్న అపార్థం కూడా పెద్ద గొడవగా మారే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ఎందుకంటే రేపు మీరు తీసుకునే ఒక తప్పు నిర్ణయం, మీరు నమ్మే ఒక తప్పు వ్యక్తి, లేదా మీరు బయట పెట్టే ఒక రహస్యం మీ జీవితాన్ని తలకిందులు చేసే పరిస్థితి తీసుకురాగలదు. కుటుంబంలో అపార్థాలు, స్నేహితుల మధ్య దూరాలు, ఉద్యోగంలో అడ్డంకులు, ఆర్థికంగా ఇబ్బంది, ఇవన్నీ ఒకే రోజులో మొదలయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ముఖ్యంగా ఆర్ అక్షరంతో ఉన్న వ్యక్తి ద్వారా మాటలు, మోసం, వాగ్దానం, భంగం లేదా వెన్నుపోటు ఉండవచ్చు. మరియు ఎస్ అక్షరంతో ఉన్న వ్యక్తి ద్వారా ఈర్ష్య, అనవసరపు జోక్యం లేదా మీ శాంతిని భంగం చేసే పరిస్థితి కూడా రావచ్చు. ఇది భయపడాల్సిన సూచన కాదు, కానీ ముందస్తు హెచ్చరిక. ఎందుకంటే కుంభరాశి వారు చాలా మంచి మనసు కలవారు. అందరినీ నమ్మే స్వభావం ఎక్కువ. అదే కొన్నిసార్లు మీ బలహీనతగా మారుతుంది. రేపటి రోజు అదే పరీక్షకు గురయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అందుకే ఎవరి మాటకైనా వెంటనే స్పందించకండి. ఎవరికి మీ మనసులోని బాధల రహస్యాలు చెప్పకండి. ముఖ్యంగా ఈ 2 అక్షరాలతో పేర్లు మొదలయ్యే వ్యక్తులతో వాదనలు, డబ్బు లావాదేవీలు, కొత్త ఒప్పందాలు, వ్యక్తిగత విషయాల చర్చ ఇవి దూరంగా ఉండడం చాలా మంచిది. కుంభరాశి వారి ఈ వీడియోని ఎక్కడున్నా పూర్తిగా వినండి. పూర్తిగా విన్న వారికి రేపటి రోజు జరిగేటువంటి శుభ దిన ఫలితాలు తప్పకుండా అర్థమవుతాయన్నమాట. వీడియోని ఎక్కడెక్కడ స్కిప్ చేయొద్దు. అలాగే ఈ వీడియో మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇప్పుడు కుంభరాశి వారి దిన ఫలితాలు పూర్తిగా తెలుసుకుందాం. కుంభరాశిలో మొత్తం 3 నక్షత్రాలు వస్తాయండి. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1, 2 పాదాలు. మొత్తం చూసుకుంటే కుంభరాశిలో 8 పాదాలు అయితే ఉంటాయన్నమాట. ఎందుకంటే ఈ నక్షత్రాలు కుంభరాశిలో వస్తాయి. జ్యోతిష శాస్త్ర ప్రకారం ప్రతి రాశి 30 డిగ్రీల విస్తీర్ణంలో ఉంటుంది. 30 డిగ్రీలలో కొన్ని నక్షత్రాలు భాగాలు పడతాయి. కొన్ని రాశి పరిధిలో ఈ 3 నక్షత్రాలు కొన్ని పాదాలు వస్తాయి. కాబట్టి నక్షత్రాలు జన్మించిన వారు కుంభరాశి వారికి చెందినవారు. రేపటి రోజు మీకు కలిసి వచ్చే సంఖ్య వచ్చేసి 5 అండి. ఈ సంఖ్య మీకు రేపటి రోజు అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. ముఖ్యమైన పనులు, నిర్ణయాలు, ఫోన్ నెంబర్స్, టైమింగ్స్లో ఈ 5 సంఖ్య కనిపిస్తే మీకు శుభసూచకంగా ఉంటుంది. కలిసి వచ్చే రంగు వచ్చేసి లైట్ బ్లూ, ఆకాశ నీలం. ఈ రంగు ధరించడం వల్ల మీకు మానసిక శాంతి, పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. వాయువ్య దిక్కు రేపటి రోజు మీకు ఏదైనా ముఖ్య పని కోసం బయటకు వెళ్తే వాయువ్య దిక్కు వైపు ప్రయాణం చేయడం మంచిది. దిశలో ప్రయాణం చేసే విజయాన్ని తీసుకొస్తాయన్నమాట. రేపటి రోజు మీకు మీరు చేసే పనుల్లో కొంచెం జాగ్రత్త అనేది అవసరం అండి. మీరు నమ్మే వ్యక్తుల వల్ల చిన్న చిన్న ఇబ్బందులు రావచ్చు, కానీ మీరు శాంతంగా ఆలోచించి ముందుకు వెళ్తే ఏ సమస్యనైనా అధిగమించగలుగుతారనమాట. ఈ రాశి వారికి రేపటి రోజు పూర్తిగా చెడు కాదు, పూర్తిగా మంచి కాదు. మీ ఆలోచన, మీ నిర్ణయం, మీ జాగ్రత్త ఇవే మీ విజయానికి నిర్ణయిస్తాయని కూడా చెప్పుకోవచ్చు. ఇక కుంభరాశి వారికి రేపటి రోజు ముఖ్యంగా ఎస్ మరియు ఆర్ అక్షరాలతో పేర్లు మొదలయ్యే వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండాలని దిన ఫలితాలు సూచిస్తుంది. ఇది భయపడే సూచన అసలు కానే కాదు, కానీ ముందస్తు హెచ్చరిక. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మనం నమ్మిన వారే మన జీవితాన్ని తలకిందులు చేసే పరిస్థితి కూడా తీసుకురాగలరు. ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి అంటే కనుక వ్యక్తిగత రహస్యాలు ఎవరితో చెప్పొద్దండి. మీ కుటుంబ విషయాలు, డబ్బు సమస్యలు, భవిష్యత్తు ప్రణాళికలు ఇవి ఎస్ లేదా ఆర్ అక్షరాల వ్యక్తులతో పంచుకోవద్దు. మీరు చెప్పిన మాటలే తర్వాత మీ మీద ఆయుధంగా ఉపయోగించే పరిస్థితి కూడా రావచ్చు. ఇక రేపటి రోజు అప్పు ఇవ్వడం, అప్పు తీసుకోవడం, కలిసి పెట్టుబడులు పెట్టడం వీటికి దూరంగా ఉండండి. చిన్న నమ్మకం పెద్ద మోసంగా మారే సూచనలు కూడా ఉన్నాయన్నమాట. ఇక చిన్న మాట పట్టింపే పెద్ద గొడవగా మారవచ్చు. ముఖ్యంగా కుటుంబంలో, ఉద్యోగంలో 2 అక్షరాల వ్యక్తులతో మాటలు జాగ్రత్తగా ఉండాలి. కొత్తగా ఏదైనా పని మొదలు పెట్టాలనుకుంటే రేపటికి వాయిదా వేయండి. తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం అసలు మంచిది కాదు. రేపు మీ జీవితం ఎలా తలకిందులు అవ్వచ్చు అంటే కనుక కొన్ని విషయాల్లో మీరు నమ్మిన వ్యక్తి మిమ్మల్ని మోసం చేయడం వల్ల, మీ రహస్యాలు బయటపడి అనుమానం రావడం వల్ల, మాటల అపార్థం వల్ల బంధాలు దెబ్బతినడం వల్ల, డబ్బు విషయంలో నష్టం కలగడం వల్ల, మీ ఎదుగుదలను చూసి ఈర్ష్యపడే వ్యక్తులు అడ్డంకులు సృష్టించడం వల్ల. ఇవి ఒక్కసారిగా జరగవు, కానీ రేపటి రోజు ఒక చిన్న సంఘటనతో మొదలయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎస్ అక్షరంతో. ఈ అక్షరంతో ఉన్న వ్యక్తి ద్వారా మాటల మాయ, మానసిక ఒత్తిడి, అనవసరపు జోక్యం రావచ్చు. ఆర్ అక్షరంతో ఉన్న వ్యక్తితో అయితే
ఈ అక్షరంతో ఉన్న వ్యక్తి అయితే మిమ్మల్ని వెన్నుపోటు, నమ్మక ద్రోహం లేదా మీ పనుల ఆటంకం కలిగించవచ్చు. రేపటి రోజు ఎవరి మీదనైనా గుడ్డిగా నమ్మకం పెట్టుకోవద్దు. ఒక చిన్న పొరపాటుని మీ జీవితాన్ని తలకిందులు చేసే ఆరంభం కూడా కావచ్చు. శాంతంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. మీ నిర్ణయాలను మీరే తీసుకోండి. అదే రేపటి రోజు మీకు రక్షణ కూడా అవ్వచ్చనమాట. ఇక రేపటి రోజు మీకు ఈ యొక్క కుంభరాశి వారికి ఏ ఏ రంగాలకు అనుకూలంగా ఉంది, ఏ ఏ రంగాలకు ప్రతికూలంగా ఉందో స్పష్టంగా చెప్తాను, క్లియర్గా వినండి. ఉద్యోగ రంగం అనుకూలం అనమాట. ఉద్యోగస్తులకు రేపటి రోజు కొంత ఉపశమనం కనిపిస్తుంది. పెండింగ్ పనులు పూర్తవుతాయి. పై అధికారుల నుంచి ప్రశంసలు పొందే అవకాశం అయితే ఉంది. కొత్త బాధ్యతలు రావచ్చని భవిష్యత్తులో ప్రమోషన్ దారితీసే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఇక ఆరోగ్య రంగంలో ఉన్నటువంటి వారికి అనుకూలమే. ఆరోగ్యంగా అంటే ఆర్థిక రంగం అనమాట. ఆగిపోయినటువంటి డబ్బు చేతికి రావచ్చు. ఎవరో తిరిగి ఇవ్వాల్సిన మొత్తం వస్తుంది. చిన్న పెట్టుబడులు లాభం చూపించే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఇక వ్యాపార రంగం వారికి కూడా అనుకూలంగా ఉందండి. వ్యాపారస్తులకు కొత్త కస్టమర్లు, కొత్త ఆర్డర్లు రావచ్చు. ఆగిపోయిన డీల్స్ మళ్ళీ కదలికలోకి రావచ్చు. ఇక విద్యారంగానికి కూడా అనుకూలంగా ఉంది. విద్యార్థులకు చదువుపై ఫోకస్ పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి మంచి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఇక ప్రయాణం విషయంలో రేపటి రోజు చాలా అనుకూలంగా ఉంది. ప్రయాణాలు లాభదాయకంగా మారవచ్చు. ముఖ్యంగా పని సంబంధిత ప్రయాణాలు కలిసి వస్తాయన్నమాట. ఇక ప్రతికూలంగా ఉండే రంగాలు వచ్చేసి కుటుంబ రంగం ప్రతికూలంగా ఉందండి. కొంచెం కుటుంబంలో చిన్న చిన్న మాటల అపార్థాలు రావచ్చు. ముఖ్యంగా మీరు చెప్పిన మాటలు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. శాంతంగా ఉండాలి. ఇక ప్రేమ సంబంధాల విషయానికి వచ్చేసి ప్రేమల అనుమానాలు, అపార్థాలు రావచ్చు. చిన్న విషయం పెద్ద గొడవగా మారకుండా జాగ్రత్త. ఇక స్నేహ సంబంధాల రంగంలో అంటే ప్రతికూలంగా ఉంది. స్నేహితుల్లో ఎవరో ఒకరు ద్వంద్వ వైఖరి చూపించే అవకాశం ఉంది. అందుకే అందరినీ గుడ్డిగా అంటే నమ్మొద్దు. ఇక ఆరోగ్య విషయంలో రేపు కొంత ప్రతికూలంగా ఉంది. మానసిక ఒత్తిడి, తలనొప్పి, అలసట ఇబ్బంది పెట్టవచ్చు. శరీరానికి విశ్రాంతి ఇవ్వాలి. ఇక ఇది ముఖ్యంగా జాగ్రత్త పడాల్సినటువంటి రంగం ఏది? నమ్మక సంబంధాల రంగం. అత్యంత జాగ్రత్త. మీరు నమ్మిన వ్యక్తి వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంది. మొత్తంగా చూసుకుంటే అనుకూలంగా ఉండే రంగాలు ఉద్యోగం, ఆర్థికం, వ్యాపారం, విద్య, ప్రయాణం. ప్రతికూలంగా ఉన్న రంగాలు కుటుంబం, ప్రేమ, స్నేహాలు, ఆరోగ్యం, నమ్మక సంబంధాలు. ఇక రేపటి రోజు డబ్బు పనిపరంగా బాగున్న మనుషుల విషయంలో జాగ్రత్త చాలా అవసరం. అదే కుంభరాశి వారికి రేపటి రోజున అసలైనటువంటి హెచ్చరిక అని కూడా చెప్పుకోవచ్చు. ఇక రేపటి రోజు వచ్చేసి యొక్క కుంభరాశి వారు మంగళవారం కావడం వల్ల శ్రీ ఆంజనేయ స్వామి వారు అంటే హనుమంతుడు ఆరాధన మీకు ఎంతో శుభ ఫలితాలైతే ఇస్తుంది. ముఖ్యంగా గ్రహ దోషాలు, నరదిష్టి, శత్రుబాధలు, మానసిక ఒత్తిడి తగ్గడానికి ఈ పూజలు చాలా శక్తివంతంగా పనిచేస్తాయండి. చేయాల్సినటువంటి హనుమాన్ పూజ వచ్చేసి ఉదయం హనుమంతుడు ఆలయానికి వెళ్ళాలి. రేపు ఉదయాన్నే స్నానం చేసి దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి. ఆలయంలో 11 ప్రదక్షిణలు చేయండి. 11 ప్రదక్షిణలు చేయడం వల్ల అడ్డంకులు తొలగుతాయని నమ్మకం. ఇక హనుమంతుడికి సింధూరం సమర్పించాలన్నమాట. ఆంజనేయ స్వామి వారికి సింధూరం సమర్పించడం చాలా శుభమండి. ఇది శత్రుబాధలు, దృష్టి దోషాలు తగ్గించడానికి పరిహారంగా భావిస్తారు. ఇక తమలపాకులు సమర్పించాలండి. 11 తమలపాకులు లేదా 21 తమలపాకులు స్వామివారికి సమర్పించండి. ఇది కోరికల సాధనకు, అడ్డంకులు తొలగడానికి మంచిదిగా భావిస్తారనమాట. ఇంకా బెల్లం, వడపప్పు లేదా బూందీ ప్రసాదం కూడా సమర్పించాలి. హనుమంతుల వారికి బెల్లం, వడపప్పు లేదా బూందీ లడ్డు నైవేద్యంగా పెట్టండి. తర్వాత ఆ ప్రసాదాన్ని ఇతరులకు కూడా పంచండి. హనుమాన్ చాలీసా కూడా చదవాలండి. రేపటి రోజు కనీసం 11 సార్లు హనుమాన్ చాలీసా చదవండి. ఇది భయాలు, శత్రు ప్రభావం, మానసిక కలతలు అయితే తగ్గిస్తుందన్నమాట. ఇక నరదిష్టి పోవడానికి కొన్ని పరిహారాలు అయితే చెప్తాను, శ్రద్ధగా చేసుకొని ఒక నిమ్మకాయ తీసుకొని మీ మీద నుంచి 3 సార్లు దిష్టి తీసి బయట పారేయండి. ఇది దుష్టి దోష నివారణకు ఉపయోగపడుతుందన్నమాట. ఇక శత్రుబాధ తొలగడానికి వచ్చేసి ఓం హనుమతి నమఃని అనే మంత్రాన్ని 108 సార్లు తప్పకుండా జపించుకోండి. ఇబ్బందులు తొలగడానికి సాయంత్రం ఇంటి ముందు నువ్వుల నూనెతో దీపం అయితే వెలిగించండి. ఇక చేయాల్సినటువంటి దానాలు వచ్చేసి కోతులకు అరటి పండ్లు ఇవ్వండి. సాధ్యమైతే వీలైతే మీకు అందుబాటులో ఒకవేళ కోతులు ఉంటే కనుక అక్కడ. ఇంకా పేదవారికి బెల్లం లేదా శనగలు దానం చేయండి. ఎర్రటి వస్త్రాలు లేదా తమలపాకుల ఆలయంలో దానం చేయండి. పక్షులకు ధాన్యం కూడా వేయండి. ఇక రేపటి రోజు ముఖ్యంగా హనుమంతుడికి సింధూరం సమర్పించడం, 11 ప్రదక్షిణలు, తమలపాకులు సమర్పించడం ఇది తప్పకుండా చేయండి. ఇవి మీపై ఉన్న దృష్టి దోషాలు, అడ్డంకులు, ప్రతికూల భావాలను తగ్గించి తప్పకుండా మీకు రేపు అంతా కూడా అనుకూలంగా ఉండేలాగా ఆ భగవంతుడు మనకు తప్పకుండా ఏదో ఒక విధమైనటువంటి మార్గాన్ని అయితే మనకు ప్రసాదిస్తారండి. ఎందుకంటే హనుమంతుడి గుడికి వెళ్ళడం వల్ల, ఆంజనేయ స్వామి వారికి గుడికి వెళ్ళడం వల్ల మనకు మానసిక ప్రశాంతత, అలాగే ఆరోగ్యం, ముఖ్యంగా శత్రు బాధలు, మనకున్నటువంటి నరదిష్టి ప్రభావం పూర్తిగా తొలగిపోతుందని విశ్వాసం అన్నమాట. ఇక హనుమంతుని ఆశీస్సులతో రేపటి రోజు మీకు రక్షణ, ధైర్యం, విజయాన్ని అయితే ఇస్తుందని కూడా చెప్పుకోవచ్చు. కుంభరాశి వారు రేపటి రోజు మీకు ఒక హెచ్చరికతో పాటుగా అవకాశాలు కూడా తీసుకొస్తుందండి. ఎస్ మరియు ఆర్ అనే వ్యక్తుల వల్ల జాగ్రత్తగా ఉండండి. మీ నమ్మకాన్ని ఎవరికి పడితే వారికి ఇవ్వద్దు. ఒక చిన్న పొరపాటు జీవితాన్ని తలకిందులు చేయొచ్చు. అదే ఒక చిన్న జాగ్రత్త పెద్ద ప్రమాదాన్ని కూడా తప్పించవచ్చు. రేపటి రోజు హనుమంతుని ఆశీర్వాదం తప్పకుండా తీసుకోండి. సింధూరం సమర్పించండి. 11 ప్రదక్షిణలు చేయండి. తమలపాకులు కూడా సమర్పించండి. ఇవి మీకు రక్షణ కవచంలో పనిచేస్తాయని కూడా చెప్పుకోవచ్చు. గుర్తుంచుకోండి, గ్రహాలు హెచ్చరిస్తాయి కానీ నిర్ణయం మీదే. జాగ్రత్తగా ఉంటే కనుక అదృష్టం మీ వైపు తిరుగుతుంది.
అలాగే ఈ వీడియో మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే, ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. రేపు వచ్చే దిన ఫలితాల గురించి పూర్తిగా తప్పకుండా తెలుసుకోవాలంటే డైలీ వచ్చే రాశి ఫలాలను మన ఛానల్ని ఫాలో అవ్వండి. డైలీ వీడియోస్ పెడుతూ ఉంటానండి. డైలీ ఫాలో అవుతూ ఉండండి. మీ జీవితంలో దిన ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేది కూడా మీకు తప్పకుండా తెలుస్తుంది. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.